హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ శ్వేత. సో 10 ఇయర్స్ నుంచి చాలా పోలీసులకి ట్రైనింగ్స్ ఇస్తూ అలానే ఐటీ నాన్ ఐటీ సెక్టార్లో ఉన్న వాళ్ళకి అలానే అమాయక ప్రజలకి కూడా అవేర్నెస్ ఇస్తూ ఎన్నో ట్రాపుల నుంచి వాళ్ళని సేవ్ చేసి ఒక సైబర్ వారియర్ గా నిలిచిన మాధవ్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. సో ఇప్పుడు మన లేటెస్ట్ న్యూస్ ట్రెండింగ్ నడుస్తుంది కదా, ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఎవరైతే బెట్టింగ్స్ ప్రమోషన్స్ చేశారో అందరూ కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి అని అంటున్నారు. అవి నిజంగా జరుగుతాయంటారా? దానికి మనం ఏం చెప్పలేము. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, అంతవరకు చెప్పగలుగుతాం. ఎందుకంటే అది మన చేతుల్లో లేదు కదా. అంటే కానీ వాళ్ళకి కూడా ఈ సైబర్ వారియర్స్ తరపు నుంచి మన కౌన్సిలింగ్స్ ఉంటాయంటారా? అవేర్నెస్ క్లాసెస్ కానీ ఇక్కడ ఏదైనా కానీ ఒకటి మనం చేసే పని ఇతరులకు మంచిదా లేదా. ఓన్లీ 2 కండిషన్స్. ఫస్ట్ మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, ఫస్ట్ అది మనకు మంచిదా లేదా, పాయింట్ 1. రెండోది అది ఇతరులకు మంచిదా లేదా, పాయింట్ 2. మూడోది మనం ఏదైనా ప్రకృతితో కలిసి చేస్తున్నాం అంటే ప్రకృతి మీద చేస్తున్నాం అనుకో, ప్రకృతి ఏమైనా ఒత్తిడికి గురవుతుందా. ఈ 3 విషయాలు గమనిస్తే ఫస్ట్ బెట్టింగ్ యాప్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళకి మంచిదే ఎందుకంటే ఇన్కమ్ వస్తుంది. కానీ ఇతరులకు ఇబ్బంది కదా. ఫస్ట్ అంటే మీకు మంచిది ఇతరులకు చెడ్డదైతే దయచేసి చేయకండి, మీకే చెడ్డదైతే అసలు చేయకండి. కానీ వాళ్ళు అసలు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అంటారు? డబ్బుల కోసం చేస్తున్నారు. లక్షలు సంపాదిస్తున్నారా వీళ్ళు? నిజంగానే సంపాదిస్తున్నారు. పర్సెంటేజ్ ఇచ్చేస్తారు. ఓకే, పర్సెంటేజ్ ఇచ్చేస్తారు. ఈచ్ వాళ్ళు ఎవరైనా మీరు మీ ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా ఎవరెవరైతే వస్తారో, లెటర్ సపోజ్ ఒకడు ₹1 కోటి నష్టపోయినాడు అనుకోండి, వానికి ఒక 10%, 20% అని 20, 30, 40 lakhs ఇస్తారు. అందులో ఏముంది, ఒక యాప్ ఉంటుంది, డబ్బులు వస్తుంటాయి అంతే. సో లేకపోతే ఒకటేసారి లంసం ఇచ్చేస్తారు. సో 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు అట్లా ఇస్తారు. నాకు తెలియదు కానీ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక్కొక్కరు 50 నుంచి 100 కోట్లు సంపాదించినట్లు ఒకరి మీద ఒకరు అక్యూజ్ చేసుకుంటున్నారు. ఓ మై గాడ్. అంటే వీళ్ళకి నిజంగా తెలీదా అండి అమాయకులు బలవుతారని? లేదు. ఎందుకు తెలీదు? వాళ్ళకి ఎక్కడి నుంచి ఇస్తారండి డబ్బులు? ఎక్కడైనా అని గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా డబ్బులు వస్తున్నాయంటే అది ఎక్కడి నుంచో వచ్చి నుంచి రావాలి. ప్రింట్ అయితే చేయరు కదా. మరి ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి డబ్బులు? ఈ అమాయకుల దగ్గర నుంచే రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం, సోషల్ పోస్ట్. వీళ్ళకి డబ్బులు రావాలంటే మీరు మీ వీడియోస్కి ఎవరో చూస్తే యూట్యూబ్ మీకు ఇంత పే చేస్తుంది, అంతే కదా. లేకపోతే మీరు ఏదన్నా డిజిటల్ ప్రమోషను, అడ్వర్టైజ్మెంట్స్ ఏదైనా చేసుకోవచ్చు, అంతే కదా. లేదు అడిషనల్గా ఏదన్నా ఆఫ్లైన్ ఏదన్నా వర్క్స్, సర్వేస్ ఇట్లా చేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తే కానీ వీ గెట్ ద బిజినెస్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళకు అంత డబ్బులు రావాలంటే అంత డబ్బులు వాళ్ళకి రావాల్సిందే కదా అప్లికేషన్ ద్వారా. ప్రమోటర్స్కి, వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోటర్స్కి అంత డబ్బులు వస్తేనే కదా వీళ్ళకి ఇవనికి. అంటే వాళ్ళు వీడియోలో చూపిస్తారు కదా సార్, మేము ఇందులో మీరు ఇన్వెస్ట్ చేయండి, ఇంత డబ్బులు వస్తాయి, మేము కూడా ఇలా చేసామని ఇట్లా స్క్రోల్ చేసి మరి చూపిస్తారు. వాళ్ళు నిజంగానే ఇన్వెస్ట్ చేశారంటారా, లేకపోతే అదొక రికార్డెడ్ ఫేక్ వీడియో అంటారా? ఫేక్ వీడియో ఉంటుంది, అంత సీన్ లేదు. మీరు సినిమాల్లో చూసేటన్ని నిజంగా నమ్ముతారా? ఒక హీరో కొండ మీద నుంచి దుంకుతాడా? లేదండి. మరి ఓ హీరో 50 మందిని కొడతాడు, నిజంగానే కొడతాడా? ఈ క్వశ్చన్ కూడా ఎందుకు అడిగాను అని అంటే మనం చేసేది ఒక రాంగ్ థింగ్. ఒక డబ్బుకి ఆశపడి ఎంతో మందిని మనం బలి చేస్తున్నాం కదా. అంత సెన్స్ అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళ ఇంట్లోనే ఎవరైనా ఆత్మహత్య చేసుకుని చనిపోతే అప్పుడు రియలైజేషన్ వస్తుందా వాళ్ళకి? వాళ్ళు చెప్తారు కదా ఇదంతా నేను డబ్బుల కోసం చేస్తున్నా అని చెప్పి. సో రియలైజేషన్ అనేది కాదు, రియలైజేషన్ అది ఒకరు చెప్తే వచ్చేది కాదన్నట్టు. తమకు తాము రియలైజ్ చేసుకుంటే, లేకపోతే భయంతోనే రావాలి, చట్టం మీద భయంతోనే రావాలి. ఓకే, ఇప్పుడంటే వీళ్ళు ఇండియాలో ఉండారు, ఆంధ్రప్రదేశ్లో కానీ హైదరాబాద్లో కానీ ఉండారు, తెలంగాణలో ఉండారు. సో వీళ్ళని అరెస్ట్ చేయొచ్చు. అదే ఇన్ఫ్లుయెన్సర్ అమెరికాలో ఉంటే ఏం చేస్తుంది ఇండియా గవర్నమెంట్? ఏం చేయలేదు కదా. సో విషయం ఏంటంటే బేసికల్గా ఓకే, ఇన్ఫ్లుయెన్స్ చేయడం తప్పే, అదేమి కరెక్ట్ అని కాదు. ఇట్లా గంజాయిని ప్రమోట్ చేసినట్లే ఇది, మోర్ దెన్ దట్. సో కాకపోతే ఈ ఆడే వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి అవగాహన తెప్పిస్తే చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు అన్నట్టు. అది విద్యాలయాల ద్వారా వీలవుతుంది, కుల సంఘాల ద్వారా వీలైతుంది. ఈ కుల సంఘాలు, మత సంఘాలు దేనికి ఉన్నాయి? వాళ్ళ సంఘ సభ్యులను కాపాడుకోండి ఇట్లా దీని నుంచి. లేకపోతే ఈ స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, విద్యార్థుల తల్లిదండ్రులను అందరినీ కాపాడాలి. సో సంస్థలు ఉన్నాయి, వాళ్ళ ఎంప్లాయీస్ని కాపాడాలి, వాళ్ళ కస్టమర్స్ని కాపాడుకోవాలి. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది జరిగితేనే మనం ఎక్కడో చోట పులి స్టాప్ పెట్టచ్చు.
లేకపోతే ఇప్పుడు ఈడు కాకుండా ఇంకోడు వస్తాడు ఇన్ఫ్లుయెన్స్ ఇంకొకడు. చేయడానికి. అంతే అంతే. కానీ మీరు ఈ చెప్పిన అన్ని పాయింట్స్ నాకు ఇది బాగా నచ్చింది సార్. కుల మతాలు పెద్దలు ఎవరైతే ఉన్నారో మా కులం గొప్ప, మా కులం గొప్ప అని కొట్టుకుని చచ్చిపోయే బదులు ఈ కుల పెద్దలు ఎవరైతే ఉన్నారో నా కులంలో ఎవ్వడు బెట్టింగ్ ఆడు అని గర్వంగా చెప్పుకునే రోజు తెచ్చుకునేలాగా ప్రయత్నం చేయండి. అంతే ఎంతో మంది ప్రాణాలని కాపాడతారు మీరు దాంట్లో. అంతే కదా, అంతే అది దాన్ని పౌరుషంగా తీసుకోండి. తీసుకోలేదు. వాడెక్కువ నేను తక్కువ, అంతే నువ్వెక్కువ కదా. నేను తక్కువ, ఇది కాదు. కాదు. ఇలాంటివి ఛాలెంజింగ్ గా తీసుకోండి. సొసైటీకి మీరు తెలిసి తెలియక ఒక సర్వీస్ చేసినట్టు ఉంటుంది, ఎంతో మంది ప్రాణాలని కాపాడుకున్నట్టు ఉంటుంది. ఆబ్వియస్లీ కదా. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఈజీ మనీకి అలవాటు పడిపోతున్నారు సార్. అట్రాక్ట్ అయిపోతున్నారు. నాకు బెట్టింగ్స్ త్రూగా అమౌంట్ వచ్చేయాలి, లేదు అంటే చాలా ఈజీగా నేను కదలకూడదు, నా శరీరం కదలొద్దు, నేను ఇక్కడే కూర్చోవాలి కానీ నాకు అమౌంట్ కావాలి. సో అసలు ఈ మైండ్ సెట్ ఎందుకు వస్తుంది అంటున్నారు? ఇలా వచ్చిన వాళ్ళకి మీరు ఎలాంటి కౌన్సిలింగ్స్ ఇస్తారు? ఎక్కడ ఈజీ మనీ ఉండదు. ఫస్ట్ లోనే చెప్పినాను కదా. అవును. అట్లయితే ఇంకా అంబానీ ఆదాని ఎందుకు? ఎగ్జాక్ట్లీ. ఈజీ మనీ ఉండదు. ఈజీ మనీ అనేది భ్రమ. ఈవెన్ పిక్ ప్యాకెటర్ కూడా కష్టపడాలా పిక్ ప్యాకెటింగ్ చేయడానికి. అర్థమైందా? ఈజీ మనీ ఏమి ఉండదు. అవును. సో కాకపోతే ఒక రాంగ్ మనీనో ఇంకో మనీనో ఉంటుంది. సో బేసికల్ గా మీరు స్కిల్ పెంచుకోండి, స్కిల్ కి తగ్గట్టు జాబ్ చేయండి, లేకపోతే మీరు ఏదైనా వస్తువులు తయారు చేయండి, ఆ వస్తువులను అమ్మండి, లేకపోతే ఏదన్నా మీరు ఒక మంచి పాడ్కాస్టో లేకపోతే యూట్యూబో మీ టాలెంట్ను చూపించుకోండి. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ 3-4 ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, టాలెంట్కి సోషల్ మీడియా ఎలా ఉపయోగపడుతుంది అనేది. ఓకే. మోనాలిసా తెలుసు కదా, అవును చూడండి ఆ అమ్మాయి సినిమా ఛాన్స్లు వచ్చింది. అవును. సో ఈ సోషల్ మీడియా అట్లా ఉపయోగపడుతుంది. డాలీ చాయ్ వాళ్ళ తెలిసిన మీకు? అవును సార్. సో ఇప్పుడు ప్రపంచం అంతా తిరుగుతున్నాడు బిజినెస్ క్లాస్లో. సో క్రికెట్ స్టేడియంలో మామూలుగా. సో అంటే మీ దగ్గర టాలెంట్ ఉంటే సోషల్ మీడియా పవర్ఫుల్ వెపన్ అవుతుంది. ఒకటే, మీరు మొబైల్ను సరిగా వాడుకోలేకపోతే అది మిమ్మల్ని వాడుకుంటుంది. మిమ్మల్ని వాడుకుంటుందంటే దాని ద్వారా మిమ్మల్ని ఎవడో వాడుకుంటాడు. అర్థమైందా? సో అదే సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ చేసే పని అన్నట్టు, మిమ్మల్ని వాడుకుంటాడు. సో ఖచ్చితంగా సరైన అవగాహన ద్వారానే మనం సైబర్ నేరాలను మనం నివారించవచ్చు. కరెక్ట్ చెప్పాలంటే ఏదో సినిమాలో, నాకు సినిమా పేరు గుర్తులేదు, ఆద్మీకో మత్ మారో సోచ్కో మారో అంటాడు అన్నట్టు. అంటే మనిషిని చంపద్దు, మనిషి ఆలోచన చంపు అంతే. సో మనిషి ఆలోచన చంపాలంటే విచ్ ఈజ్ రైట్, విచ్ ఈజ్ రాంగ్ అండ్ వై యు ఆర్ డూయింగ్ ఇట్. వి హావ్ టు గివ్ దట్ అవేర్నెస్. దాట్ అవేర్నెస్ అది కంటిన్యూస్గా చిన్నప్పటి నుంచి అది ఒక ప్రాసెస్లో నడవాలి. అది అంతే కానీ ఏదో సడన్ గా వచ్చేసి మిరాకిల్ జరిగిపోవాలంటే కుదరదు, జరగదు. ఇప్పుడు మీరు ఒప్పుకోపోయినా స్కూల్స్, కాలేజెస్ యాన్యువల్ డే అని, ఫ్రెషర్స్ డే అని, విజిటింగ్స్ అని, ఎక్కడో లేకపోతే ఏదో పార్కులు విజిటింగ్ అని, వేరే వేరే ప్రాంతాలకు పోతుంటారు కదా, ఎక్స్కర్షన్ ఏదో పోతుంటారు కదా, ఇట్లా రకరకాల పిక్నిక్స్ కానీ వెళ్తుంటారు కదా. దాంతోపాటు ఇది కూడా క్యాష్ చేయండి, వాళ్ళ లైఫ్లో ఉపయోగపడుతుంది. దానివల్ల మీరు ఎట్లా డబ్బులు మిగిలించుకుంటారో లేదో పక్కన పెడితే కనీసం దీని ద్వారా నాలెడ్జ్ అన్న వస్తుంది, ఇలాంటివి కొన్ని ఇస్తే. సో ఎంత తొందరగా విద్యాలయాలు మేలుకుంటే అంత తొందరగా మనము ఈ సైబర్ భూతం నుంచి ప్రజలను బయటపడేయచ్చు. ఎందుకంటే విద్యాలయాలు ఒకటే చోట చాలా మంది మనం అడ్రస్ చేయొచ్చు అన్నట్టు, మిగతా ఎక్కడ అడ్రస్ చేయలేము అంతమందిని. ప్లస్ వాళ్ళు నెక్స్ట్ క్యారీ అవుతారు, నెక్స్ట్ జనరేషన్కి వెళ్తారు అన్నట్టు. అక్కడే చెప్పలేదనుకోండి వాళ్ళు, సో వాళ్ళకు ఇబ్బంది, వాళ్ళ తల్లిదండ్రులకి ఇబ్బంది, వాళ్ళ కుటుంబానికి ఇబ్బంది, దేశానికి ఇబ్బంది. మళ్ళీ వానికి ఏదైనా అయిందనుకోండి, ఆత్మహత్య ఎంగోటి చేసుకున్నా అంటే మళ్ళీ పోలీసులు వాడిని పోస్ట్ మార్టం చేయాలి, అన్ని రకాల. ఏముంది సార్, ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నా ఏం చేసుకున్నా 3 రోజులు 4 రోజులు మహా అయితే తప్పితే మళ్ళీ ఇంకొక ట్రెండింగ్ టాపిక్ వచ్చేసిందా ఇది గాలికి పోతుంది. అరే ఇలా జరిగింది కదా అన్న విషయం కూడా అంటే సమాజం ఇన్సెన్సిటివ్ అయిపోయింది. వాళ్ళ పేరెంట్స్కి అయితే ఇబ్బంది కదా లైఫ్ లాంగ్. అవును ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ట్రెండింగ్ టాపిక్ నడుస్తుంటే అందరు స్టేటస్లు పెట్టేస్తారు, అందరూ కన్సర్న్స్ చూపించేస్తారు, ఇంత చాట భారతాలు తిట్టుకుంటూ పెట్టేస్తూ ఉంటారు. ఇంకొక ట్రెండింగ్ టాపిక్ వచ్చేసరికి వీళ్ళ సైడ్ నుంచి ఏముండదు, పేరెంట్స్ బాధ అలానే ఉండిపోతుంది అంతే. సో అందుకోసం ఏం చేయాలంటే పేరెంట్స్ ఇప్పుడు ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. పేరెంట్సే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా. ఏ రకంగా తీసుకోవాలో తెలుసునా, మా పిల్లలకి ఆ A+B² తో పాటు మాకు ఈ సైబర్ నేరాల మీద అవగాహన కల్పించండి అని చెప్పాలి. ఈ వీడియో లాంటివి చూసిన తర్వాత పోయి అడగాలి, డిమాండ్ చేయాలి. లేకపోతే వాళ్ళు చెప్పే చెత్త అంతా పిల్లలకి మైండ్లోకి ఎక్కించి తర్వాత ఏ రకంగా ఉపయోగపడుతుందో లేదో తెలియదు. సో ఇప్పుడు మీరు చెప్పే కౌన్సిలింగ్ పిల్లలకి చిన్నప్పటి నుంచి, కౌన్సిలింగ్ కూడా అనొద్దు, ట్రైనింగ్, అవేర్నెస్. కౌన్సిలింగ్ అంటే సంథింగ్ బ్యాడ్ అయినాక గుడ్ కోసం చేయడానికి కౌన్సిలింగ్. ఓకే. సో ఈ ట్రైనింగ్ ఏదైతే ఉందో అది మనకి ఏది LKG UKG పిల్లల నుంచి కూడా మనం స్టార్ట్ చేయాలంటారా? స్లోగా. అయ్యా మీకు ABCDలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, మాటలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి,
ఇది కూడా అంతే. ఓకే. ఇంకొక విషయము, 3-4 సంవత్సరాల అబ్బాయి వాళ్ళ తాత 70 సంవత్సరాల ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళకంటే మంచిగా వాడతాడు మొబైల్. అవును. సో అప్పుడు అప్పటి నుంచి వాళ్ళకి అలవాటు ఉండాలి కదా. అవును. సో విచ్ ఈజ్ రైట్, విచ్ ఈజ్ రాంగ్, సో ఇవి దీనికోసం చూడాలి, ఈ ఛానల్ చూడాలి, లెట్ ఇట్ బి. అర్థం కానీ చెప్పాలి. ఇప్పుడు మీరు ఒక సంవత్సరం అబ్బాయికి అరే చిన్న, అరే అన్నం తిన్నావా, అరే ఏం నవ్వుతున్నావు అని మాట్లాడతారు. వాడు మాట్లాడుకోకుండా మాట్లాడుతుంటారు కదా. అవునవును. అలాంటిదే ఇది కూడా చెప్తుండాలా. సోషల్ మీడియా ఇలా డేంజర్స్ ఉన్నాయి అని స్లోగా చెప్తుండాలా. వాళ్ళకి మైండ్ లో ఫిక్స్ అయితే అంటుంది, అవసరం వచ్చినప్పుడు రిట్రీవ్ చేసుకుంటారు. అవును. లాంగ్వేజ్ కానీ, కల్చర్ కానీ, ఇంకోటి కానీ ఓవర్ ద టైం డెవలప్ అవుతుంది. సో ఇది కూడా అలాంటిదే. సూపర్. సో ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉందంటారు సార్? అక్కడ నాకు తెలిసినంత వరకు 318(4) అది ఈక్వలెంట్ టు 420 ఓకే. ఐపీసీ సెక్షన్ కి చేసినారు బిఎన్ఎస్. సో 7 years వరకు శిక్ష పడే అవకాశం ఉందని దాంట్లో మనం ఆ సెక్షన్స్ లో మెన్షనింగ్ ఉంది. బట్ అది ఎంతవరకు ప్రూవ్ చేయగలుగుతారో లేదు తెలియదు. ఇది నాన్ బెయిలబుల్ అయితే కాదు కదా? నాన్ బెయిలబులే. సో ఏదేమైనా తర్వాత బెయిల్ వస్తుంది. సో విషయం ఏంటంటే అది ఎంతవరకు అది లీగలీ కరెక్టో కాదో, మనం నిజంగానే మన గ్యాంబ్లింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారము ఆడడం నేరమే, మళ్ళీ ప్రమోట్ చేయడం దానికి ఈ డిజిటల్లో ఐటీ యాక్ట్ ప్రకారం అవన్నీ పొందుపరిచినారో లేదు తెలియదు ఎగ్జాక్ట్గా. బట్ అవన్నీతో పాటు ప్రూవ్ కూడా చేయాలి కదా. సో వీళ్ళ వల్ల జరిగింది అనేది కూడా ప్రూవ్ చేయాలి కదా, నష్టం జరిగింది అది. సో ఇట్లా బట్ ఏదేమైనా కానీ అన్వాంటెడ్ చేయొద్దు అంతే. కానీ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా డబ్బులు కాసుపడి చేశారు, ఓకే. కానీ ఫస్ట్ అసలు దాన్ని తయారు చేసిన ఓనర్స్ నే మనం ఈ సైబర్ త్రూగా కనిపెట్టి వాళ్ళనే లేదు, ఇంపాసిబుల్. మీరు ఎట్లుంటుందంటే గోటితో పోయేది గొడ్డల వరకు తెలుసు, అక్కడెక్కడ వేరే దేశాల్లో ఉంటాడు. ఇంటర్నెట్ అనేది ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్. సో ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ ఇంపాసిబుల్ అన్నట్టు. సో బెస్ట్ ఏంటంటే ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు గంజాయి ఉందండి, ఓకే, గంజాయి బ్యాన్, బట్ స్టిల్ యూసేజ్ లో ఉందా లేదా? ఉంది. సో అంటే ఇప్పుడు గంజాయి యూసేజ్ లో ఉందని మనం తీసుకుంటున్నావా? లేదు. ఎందుకు? మనకు అవగాహన. సో అది ఉన్నదనుకోండి, ఆడ కొద్ది రోజులు ఉంటాడు, ఎవడు అమ్ముకోలేడు అన్నట్టు. సో ఇక్కడ విషయం ఏంటంటే అవైలబిలిటీ ఉన్నా కానీ తీసుకునే వాళ్ళు లేరు అనుకోండి, ఖచ్చితంగా అది వాడు క్లోజ్ చేసుకోవాల్సింది. సో మనం చేయాల్సింది ఏంటంటే 100% అవగాహన ద్వారా మనం అన్ని నిర్మూలించవచ్చు. ఇప్పటికీ ఎవడన్నా చేస్తున్నా అంటే ఓకే, ఏదైతే సిస్టమ్ ఉంటుందో సిస్టమ్ షుడ్ చెక్ ఇట్ అప్. ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా అప్లికేషన్స్ బ్యాన్ చేసింది, దాదాపు 150 పైన అప్లికేషన్స్ బ్యాన్ చేసింది, రకరకాల గేమింగ్ అప్లికేషన్స్. ఈ సాఫ్ట్వేర్ పార్ట్ ఏమవుతుందంటే అడిషనల్ 1 or 2 పెట్టి ఇంకోటి లాంచ్ చేయొచ్చు ప్రోడక్ట్. సో ఇట్స్ అగైన్ ఇంపాసిబుల్ అన్నట్టు, రిపీట్ అయిపోతుంది. సో క్రిమినల్ హ్యాస్ 100 ways టు హ్యాండిల్ ద థింగ్స్ అన్నట్టు, అది గమనించాలి. సో బెస్ట్ వే ఏంటంటే మన చేతుల్లో ఏంటంటే డోంట్ గెట్ ఇట్ టు దట్ ట్రాప్. ఇప్పుడు ఒకరు చేపలు పట్టడానికి పోతారు, మీరే అనుకోండి చేపలు పట్టడానికి పోతారు, చేపకు ఎర్ర వేస్తారు, చేపకు ఫుడ్ తినిపించడానికి ఎర్ర వేస్తారా, చేపను పట్టుకోవడానికి ఎర్ర వేస్తారా? చేపను పట్టుకోవడానికి ఫుడ్ ఎర్ర వేస్తాం, అంతే కదా. సో ఇప్పుడు అదే చేసండి ఇది ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్. మేము డబ్బులు సంపాదించినాము, మీరు సంపాదించచ్చు, లేకపోతే మీరు దీన్ని షేర్ చేయండి, క్లిక్ చేయండి, మేము ఐఫోన్ ఇస్తాము, గిఫ్ట్ ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము అని లోన్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఒక కూపన్ కోడ్ యూజ్ చేస్తారు కదా సార్, మా కోడ్ త్రూగా మీరు ఇలా రిజిస్టర్ అయితే అని. వీళ్ళకి కూడా ఏమైనా టార్గెట్స్ ఇవ్వడం జరుగుతుందా? మీ కూపన్ కోడ్ యూజ్ చేసి ఇంతమంది రిజిస్టర్ అవ్వాలి అన్నది? ఎన్ని సిస్టమ్ డ్రివన్ ఉంటుంది, చెప్పలేము అది. మనం ఎగ్జాక్ట్ గా మనకు తెలియాలంటే మనం అప్లికేషన్ డెవలపర్ అయిన ఉండాలి, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఉండాలి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పోలీస్ అయినా ఉండాలి. ఇన్ఫ్లుయెన్సర్ ను తోమితే వచ్చేస్తాయి అన్నట్టు. సో మనంతా ఇమాజినేషన్. బట్ ఏదేమైనా కానీ ఏం చెప్పగలుగుతామంటే 100% దే ఆర్ గెటింగ్ హ్యూజ్ అడ్వాంటేజ్. ఎవరు? ఇన్ఫ్లుయెన్సర్స్ కి.